ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. రాజాపురం నుంచి ప్రారంభమైన యాత్ర సామర్లకోటకు చేరుకుంది. సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్ షో అనంతరం ఉందూరు క్రాస్ వద్ద జగన్ భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు, కత్తిపూడి, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. రాత్రి గొడిచెర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే మాత్రం కాకినాడ జిల్లాలో సామర్లకోట వరకు చేరుకుంది. అయితే ఈరోజు ఉదయం ప్రారంభమైన ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర అయితే మాత్రం పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సామర్లకోట బైపాస్ అయితే మాత్రం దాటిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ప్రస్తుతానికైతే మాత్రం మరి కాసేపట్లో భోజన విరామం చేసే ప్రాంతం దగ్గరికి అయితే మాత్రం ఈ బస్సు యాత్ర చేరుకోనుందని చెప్పుకోవచ్చు. భోజన విరామం అనంతరం కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద అయితే మాత్రం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల సమయంలో బహిరంగ సభలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. అయితే ఆ బహిరంగ సభ అత్యంత కీలకంగా మారనుంది. ఎందువల్లంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే 3 జిల్లాలకు సంబంధించి బహిరంగ సభ కాకినాడ జిల్లా అచ్చంపేటలో అయితే మాత్రం నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు అయితే మాత్రం 3 జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు అందరూ కూడా పూర్తి స్థాయిలో బహిరంగ సభకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. అయితే ఈ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఏ విధంగా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మాట్లాడబోతున్నారు అనే విషయంపై ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో అయితే మాత్రం ఈ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసంగించనున్నారు. అదే నేపథ్యంలో అంటే ప్రసంగం అనంతరం ఈ కాకినాడ అచ్చంపేట నుంచి అయితే మాత్రం మరలా తిరిగి బస్సు యాత్ర అయితే ప్రారంభం కానుంది. పిఠాపురం బైపాస్, గొల్లపోలు బైపాస్, అదేవిధంగా చేప్రోలు బైపాస్ నుండి కత్తిపూడి చేరుకుంటుంది. కత్తిపూడి నుంచి అన్నవరం మీదుగా తుని అయితే చేరుకుంటుంది. తుని తర్వాత అంటే కాకినాడ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాలో కూడా ఈ బస్సు యాత్ర అయితే మాత్రం చేరుకునుందని చెప్పుకోవచ్చు. గొడిచెర్ల వద్ద భోజనం అంటే సాయంత్రం కూడా బస కూడా చేయనున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, లేకపోతే కాకినాడ జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలలో కూడా ఈరోజు బస్సు యాత్ర అయితే మాత్రం నడిచిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడే విశేష స్పందన అంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, అదేవిధంగా తమ సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి బంధు చెప్పుకునేందుకైతే మాత్రం ప్రజలు పూర్తి స్థాయిలో ఈ బస్సు యాత్రలో అయితే పాల్గొన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం 3 జిల్లాలకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో ఈరోజు బస్సు యాత్ర అయితే మాత్రం సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో బహిరంగ సభలో కూడా సీఎం జగన్ పాల్గొనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.